పెద్దవాళ్ళని కొట్టి పేదలకి పంచుతాము, పాలు నీళ్ళని హంసవేరు చేసినట్టుగా చేస్తామంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు. ఆ తర్వాత కాంగ్రెస్ ఓవర్సీస్ అధ్యక్షుడు పెట్రోడా చేసినటువంటి వ్యాఖ్యలు, ఏదైతే మనిషి మీద అమెరికాలో ఉన్నటువంటి విధానం అవసరమో, చనిపోయిన తర్వాత వాళ్ళ ఆస్తి మొత్తం వారసులకు కాకుండా అందులో 55% ప్రభుత్వం తీసేసుకుని 45% మాత్రం వారసులకు ఇస్తుంది, అది ఇండియా లాంటి చోట్ల అవసరమని చెప్పడం. ఈ రెండిటితో నరేంద్ర మోడీ వరుసబెట్టి ధ్వజమెత్తుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఎక్స్రే తీస్తాం ఆస్తులన్నీ అని చేసినటువంటి వ్యాఖ్యలకు పిట్రోడా వ్యాఖ్యలు తోడై నరేంద్ర మోడీ గట్టిగా దాన్నే హైలైట్ చేస్తూ ఉండటంతో ఒక్కసారిగా రాహుల్ గాంధీ యూటర్న్ తీసుకున్నారు. తన ఉద్దేశం అది కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో తమ ప్రభుత్వం వస్తే ప్రజల స్థిరచరాస్తులపై ఆర్థిక సంస్థాగత సర్వే ఎక్స్రే నిర్వహిస్తామంటే ఈ నెల 7న తాను చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారడంతో పాటు తీవ్ర విమర్శలు వస్తుండటంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెనక్కి తగ్గారు. బుధవారం ఢిల్లీలో సామాజిక న్యాయ సదస్సులో మాట్లాడుతూ మాట మార్చేశారు. ఈ సర్వే ప్రజల ఆస్తులను గుర్తించడానికి కాదని పేర్కొన్నారు. ప్రజలకు ఏ మేరకు అన్యాయం జరిగిందనేది తెలుసుకోవడమే సర్వే ఉద్దేశమని స్పష్టం చేశారు. సర్వే విషయంలో తన ప్రకటనను ప్రధాని నరేంద్ర మోడీ వక్రీకరిస్తున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆర్థిక సంస్థగా సర్వే చేసి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని తాను ఏనాడు చెప్పలేదని పేర్కొన్నారు. సర్వేపై తాను మాట్లాడగానే మోడీ తీవ్రంగా స్పందిస్తున్నారంటే సంపద పంపిణీలో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకోవచ్చన్నారు. అన్యాయానికి గురైన వర్గాలకు న్యాయం చేకూర్చాలని తన ఉద్దేశం అని చెప్పారు. ఆర్థిక సంస్థాగత సర్వే చేపట్టడం దేశాన్ని కూల్చేసే కుట్ర ఎలా అవుతుందో చెప్పాలని నిలదీశారు. సర్వే జరిగితేనే అసలు సమస్య ఎక్కడుందో తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. దేశభక్తులు అని చెప్పుకుంటున్న కొందరు ప్రబుద్ధులు సర్వే అనగానే వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. దేశ జనాభాలో 90% మందికి అన్యాయం జరిగిన మాట నిజమేనని, వారికి న్యాయం జరగాల్సిందేనని తేల్చి చెప్పారు. దేశంలో ప్రజల మధ్య సంపద పంపిణీ ఏ రీతిలో జరిగిందో నిర్ధారించడానికి తమ ప్రభుత్వంలో ఎక్స్రే నిర్వహిస్తామని రాహుల్ గాంధీ చేసిన ప్రకటన మీద నరేంద్ర మోడీ విరుచుకుపడ్డటువంటి నేపథ్యంలో ఈ యూటర్న్ తీసుకున్నారు.